హాయ్ అండి, వెల్కమ్ టు మై గార్డెనింగ్ ఛానల్. ఈరోజు మనం ఒక హెర్బల్ టీ తయారు చేసుకోబోతున్నాము. మీ అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో మనం హెల్త్ మీద చాలా కూడా మనము అందరం కూడా కేర్ తీసుకుంటున్నాము. ఇప్పుడు అందరూ చాలా హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. ఇవన్నీ కూడా 99% హెల్త్కి మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ అని చెప్పినా తక్కువే అండి. అన్నిటిలో క్యూర్ చేయడానికి ఉపయోగపడుతుంది. మెయిన్గా హార్ట్ డిసీజ్కి, అలాగే మనకి డయాబెటిక్ ఉన్న, బీపీ ఉన్న, థైరాయిడ్ ఉన్న, అలాగే మైగ్రేన్ ఉన్న, గ్యాస్ ప్రాబ్లం ఉన్న, ఇవన్నిట్లో కూడా ఇవన్నీ ఆకులు కూడా ఈక్వల్గా హెల్ప్ అవుతాయండి. ఇది రావి చెట్టు ఆకు, పీపల్ అంటారు కదా అది. అలాగే ఇది గోవా ఆకు అండి, అంటే జామకాయ ఉంటాయి కదా, జామకాయ ఆకులు. ఇవన్నీ కూడా ఈక్వల్గానే అన్ని ఆకులు కూడా మనకి ఇంకా చాలా ఉంటాయండి మనం కలెక్ట్ చేసుకోవాలంటే. నేను పార్క్కి వెళ్ళినప్పుడు ఇవి తీసుకుని వచ్చాను. ఇది చూడండి, వేప చిన్న చిన్న జామకాయ కూడా ఉంది, దీనికి తీసుకుని వచ్చాను. మీరు ఏదైనా ఇప్పుడు మీకు దొరికినట్టయితే ఇవన్నీ కూడా మీకు అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకొని, మీ పెరట్లో చెట్టు ఉన్నా, మీ పక్కింట్లో ఎక్కడన్నా ఉన్నా తీసుకొని ఇది మనం డికాషన్లా కాసుకోవచ్చు. ఇది చూడండి, నేరేడుకాయ మొక్క అంటారు కదా, దాని ఆకు అండి. నేరేడుకాయ మనం ఇప్పుడు జామున్ అంటారు కదా, నేరేడుకాయ అది చాలా మంచిది హెల్త్కి. మేము ముందు నుంచి తినేవాళ్ళం, ఇప్పుడు చాలా తింటున్నారు. అలాగే దాని గింజ కూడా పాడేయకూడదు, దాని గింజతో కూడా ఆరబెట్టి పౌడర్ చేసినా బాగుంటుంది. అలాగే ఇది తిప్పతీగ కూడా మనకి తమలపాకులాగే ఉంటుందండి. ఇది జస్ట్ అలా నోట్లో వేసుకునైనా పచ్చిగానైనా నవలేయచ్చు, లేదంటే మనము దీన్ని కషాయంలాగన్నా తాగొచ్చు. లేదా ఇవి అన్నీ కూడా మీకు దొరకనప్పుడు ఈ మొత్తం ఆకులన్నీ కూడా పౌడర్ చేసేసి శుభ్రంగా కడిగి మీరు ఎండబెట్టేసి పౌడర్ కింద చేసుకొని మీరు పెట్టుకొని వేడి నీళ్ళల్లో బాయిల్ చేసుకునన్నా తాగొచ్చు. లేదా మీకు పచ్చివి దొరుకుతాయి, అప్పటికప్పుడు పచ్చిగానన్నా తినొచ్చు, లేదా బాయిల్ చేసుకుని తేవచ్చండి. ఇది మీ అందరికీ తెలిసిందే, వేపాకు. చూడండి, వేప తినగా తీయగా ఉండు అంటారు కదా, అలాగా వేపకి మనం మొత్తం వేప బెరడు, వేప ఆకు, వేప పువ్వులు, వేపకాయలు అన్నీ కూడా మనకి హెల్త్కి మంచిదేనండి. ఇది స్కిన్కి, హెయిర్కి, లోపల ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఏమన్నా ఉన్నా అన్నీ కూడా మనకి చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఇప్పుడు రోజు మార్నింగ్ లెగిసిన తర్వాత మనము బ్రష్ చేయకుండానే ఫస్ట్ వాటర్ తీసుకున్న తర్వాత మనం ఏదో ఒక 2 రకాల ఆకులండి చిన్న చిన్నగా కట్ చేసేసి, ఇక్కడ నేను కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇక్కడ నేనైతే జామాకులు, ఈరోజు రావి ఆకులు తీసుకున్నానండి. ఇందులో మీరు తులసి ఆకులు అవి కలుపుకొని రోజుకి ఏదో ఒక 2 రకాలు కానీ 3 రకాలు కానీ వేసుకుని వాటర్లో ఇది బాగా మరిగిన తర్వాత సిమ్లో పెట్టి బాగా మరిగించి తాగేయాలండి. మనము ఈ రోజు అన్నీ కలిపి ఒకసారి చేసుకోవచ్చు, లేదా మీకు ఉంటే స్టోర్ చేసుకొని ఉంచుకొని మీరు ఏదో ఒక 2-3 ఐటమ్స్ కలుపుకొని తాగితే మనకి హెల్త్కి చాలా బాగుంటుందండి. దీనివల్ల మనకి ఎనర్జీ లెవెల్స్ కూడా బాగా పెరుగుతాయి, మన బ్రెయిన్ కూడా షార్ప్గా వర్క్ చేస్తుంది. మనము చూడండి, ఇది మూత పెట్టేసి ఉంచేసాము. మన నిత్య జీవితంలో ఇవన్నీ యూస్ చేసుకుంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా బాగుంటాయండి. 99% పైనే ఇవి మనకి చాలా వరకు డిసీజెస్ని తగ్గిస్తుందండి. మీరు ఇందులో కావాలంటే లెమన్ కానీ హనీ కానీ వేసుకుని తాగొచ్చు, కానీ నేనైతే ఇలాగే తీసుకున్నానండి. మేమైతే ఇలాగే తాగుతున్నాము.